ఏమైంది? నేను నైట్ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు నలుగురు కలిసి రేప్ చేశారు. వాట్? ఇలాంటి కళ వచ్చిందంటే బాగా నిద్ర పట్టిందా? గురక పెట్టి మరీ నిద్రపోతున్నారు. బాగా టైడ్ అయితే అలాగే నిద్రపోతారు. కాఫీ పెట్టినా? నైట్ ఆఫీస్ నుంచి లేట్ అయిందా? క్లయింట్ మీటింగ్ ఉంది. రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఓ, నీ గురించి చూసి చూసి అలాగే నిద్రపోయాను. ఓ, అలా కాదు, జాబ్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్ అలాంటివి ఏమన్నా ఉంటే మానేయచ్చు కదా. ఎందుకు అనవసరంగా టెన్షన్స్, హెల్త్ కూడా పాడవుతుంది కదా. నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ జాబ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా ఎవరి దగ్గర పని చేయాల్సిన కర్మ మనకేంటి? మనకే ఓన్ బిజినెస్ ఉంది కదా, అది చేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఏంటి, ఆ మెడికల్ షాప్ని కూడా ఒక బిజినెస్ అంటారా? ఏంటి అలా తీసి పడేస్తున్నావు? నువ్వు సంపాదించేదానికన్నా దాంట్లోంచి ఎక్కువ సంపాదన వస్తుంది తెలుసా మనకి. అయినా నాకేం అవసరం లేదు, మీరే చేసుకోండి మీ బిజినెస్. సరే, ఏదో కష్టపడుతున్నావు కదా అని చెప్పాను, ఇంక నీ ఇష్టం. మరి నాకేం నష్టం? నాకు కూడా ఏం కష్టం లేదు. సరే, ఈసారి నుంచి లేట్ అయ్యేలా ఉంటే నాకు కాల్ చేయి, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. దీన్ని ఏం చెప్పి అనిపించాలి, ఏం అర్థం కావట్లేదు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు, నా వైఫ్ జాబ్ చేస్తుంది కదా, దాని గురించి. ఎందుకు, ఏమైంది? లేట్ నైట్ షిఫ్ట్స్ అయిపోతున్నారా, ఆ టైంలో సేఫ్టీయో కాదో టెన్షన్గా ఉంటుంది. అసలు నన్ను అడిగితే ఈ అమ్మాయిలకి జాబ్లే వేస్ట్రా. పద్ధతిగా ఇంట్లో కూర్చుని మొగుడిని చూసుకుంటే సరిపోదా? నాకు ఇష్టం లేదురా, కానీ నీకు నా గురించి తెలిసిందే కదా, ఏది గట్టిగా చెప్పలేను. నువ్వు ఇంతే సైలెంట్గా ఉంటే అంతే, ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారో. నీకు ఇష్టం లేనప్పుడు మానిపించాయి. పైగా ఈ ఐటీ వాళ్ళంతా చాలా ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళు ఏ వీక్ మూమెంట్లో అయినా సరే ఏమైనా జరిగిపోవచ్చు, మన చేతిలో ఉండదు. అంతే అంటావా? ముందు చక్కగా జాబ్ మానిపించే పని చూడు. సరే, ఏంటి ఈరోజు కూడా లేటు? చెప్పాను కదా నాకు ఈ రోజు నుంచి లేట్ అవుతుందని. ఎందుకు? కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, టైమింగ్స్ మారాయి, అందుకే. చెప్పావు కానీ మరీ ఎంత లేటా? టైమింగ్స్ అన్నీ మారిపోయాయి. 2 to 10కి మార్చారు నా షిఫ్ట్. మరి నేను క్యాబ్ మాట్లాడుకోనా? అదేమొద్దు, నేను వస్తాను, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. సరే, నీ ఇష్టం, పద వెళ్దాం. సరే, ఎక్కువ.
నేను చాలా టైర్డ్గా ఉన్నా. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామా? ఎందుకు ఎప్పుడు ఈ ఆర్డర్లు అవి? మనీ వేస్ట్. మళ్ళా వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు కదా, హెల్త్ పాడవుతుంది. అయినా నువ్వు ఈ జాబ్లు అయి చేయడం అవసరమా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవ్వక. మళ్ళీ మొదలు పెట్టావా? నాకు అంత ఓపిక లేదు. నీతో ఆర్గ్యూ చేసే కంటే నేనే వెళ్ళి వంట చేసుకోవడం బెటర్. ఏదో నీ మీద ప్రేమతో చెప్పాం కష్టపడకూడదని, దానికే ఫీల్ అయిపోతే ఎలా? అదేంటో నీ చేత్తో ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది చిందు. అంత అవసరం లేదు. ఎంత టైర్డ్గా ఉందని చెప్పినా వంట చేపించావుగా. అయినా మనకి డబ్బు ఇబ్బంది ఏమీ లేదు కదా, చక్కగా సెటిల్డ్ లైఫ్. హ్యాపీగా ఇంట్లో చిల్లవక నువ్వు జాబ్ ఎందుకు చేస్తా అంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం నీకైనా క్లారిటీ ఉందా? నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకు చెప్పు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. ఇప్పుడు రెస్పెక్ట్ ఎవరివ్వలేదు నీకిక్కడ? అయినా నీకు అర్థం కాదులే, వదిలే. సర్లే, నీ ఇష్టంలే, నాకేం ప్రాబ్లం లేదు. నాకేం ప్రాబ్లం లేదంటావు, మళ్ళీ జాబ్ మానేమంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. ఏదో నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పాను. సరే ఇంక చెప్పనులే. నేను చూస్తా. ఇంకోసారి జాబ్ గీబ్ అన్నావంటే అప్పుడు చెప్తా నీ పని. అవును, అమ్మ ఫోన్ చేస్తా అంది, చేసిందా? చేయలేదు. ఏ అస్తమానం పిల్లలని టార్చర్ చేస్తుంది. అదే తనకిష్టం లేదు, అప్పుడే పిల్లలు వద్దంటుందని చెప్పాను. సరే నేను మాట్లాడతానంది, అదే అందుకు. నిన్నెవరలా చెప్పమన్నారు? నువ్వే కదా, నాకు టైం కావాలి అప్పుడే పిల్లలు వద్దన్నావు, అదే చెప్పాను. అది మనం తీసుకునే డిసిషన్, అందరికీ చెప్పాలా? ఇప్పుడు అత్తమ్మ నా గురించి ఏమనుకుంటారో ఏమో. ఇంక ఫ్యామిలీ అన్నాక అన్నీ తెలుస్తాయి కదా. ఇప్పటికే పెళ్ళై 8 months అవుతుంది. నా మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది కదా. ఏదోటి చెప్పి మేనేజ్ చేయాలి గాని అలా మొత్తం నా మీద తోసేస్తే ఎలా? నీ మీద ఎక్కడ తోస్తాను? నువ్వే కదా నాకప్పుడే పిల్లలొద్దు, నాకింకా టైం కావాలన్నావు, అదే చెప్పాను. నువ్వన్నీ ఇలాగే చేస్తావు గౌతమ్. ఇప్పుడు అత్తమ్మ అడిగితే నేనేం చెప్పుకోవాలి? ఉన్నదే చెప్పు, దాంట్లో ఏముంది? అయినా నాకు అర్థం కావట్లేదు, అసలు పిల్లలు ఎందుకు వద్దంటున్నావు నువ్వు? నేనింకా రెడీగా లేను గౌతమ్. అదే ఎందుకు? అరే ఎందుకంటే ఏం చెప్పను? కనీసం నువ్వు నాకు నీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్తేనే కదా నేను మా అమ్మతో చెప్పి అర్థమయ్యేలా మాట్లాడతాను. చూడు, పిల్లలనేది పెద్ద రెస్పాన్సిబిలిటీ. నాకు అప్పుడే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే కదా. నీకెలా చెప్పాలి? చూడు గౌతమ్, ఇప్పుడిప్పుడే నా లైఫ్ హ్యాపీగా ఉంది. ఈ మ్యారేజ్ లైఫ్, జాబ్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అదే పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడంతోనే మొత్తం సరిపోతుంది. నాకు కావాల్సింది అదే. అలా అని మొత్తానికి వద్దని చెప్పట్లేదు. ఒక 2-3 years తర్వాత ప్లాన్ చేసుకుందాం, సరేనా? అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. సరేలే, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నీకేం నచ్చిందో అలాగే చెయ్యి. మా అమ్మతో నేను ఏదో చెప్పి ఒప్పిస్తాలే. థ్యాంక్ యూ గౌతమ్, అర్థం చేసుకున్నందుకు. చాలా టైర్డ్గా ఉంది, నేను పడుకుంటాను. సరే, గుడ్ నైట్. ఇది ఇంత ఎమోషనల్గా ఫిక్స్ అయ్యాక నేను మాత్రం చేసేదే ఉంది. దీంతో ఎలాగో జాబ్ అనిపించలేం కానీ మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరేలే, ఏం చేస్తాం.
ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. నేనే వస్తా అంటే విను. సరే పద వెళ్దాం. ఆ, ఆ, చందు, హ్మ్? ఆ, ఇందాక మీ ఆఫీస్ బయట హగ్ చేసుకున్నావు కదా, ఎవరతను? ఎందుకు? ఏం లేదు, జస్ట్ నార్మల్గా. అనుమానిస్తున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. అలాంటిదేం లేకపోతే అక్కడే అడిగేవాడు కదా. ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? లేకుంటే ఎలా అడగాలని ఆలోచిస్తున్నావా? అయ్యో, అలా నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? పాజిటివ్గా కూడా ఆలోచించచ్చు కదా. అయినా నీకెందుకు? ఏదో క్యాజువల్గా అడిగానే, నాకేం రాంగ్ ఇంటెన్షన్స్ ఏం లేవు. నమ్మొచ్చా? ప్రామిస్సే, అలాంటిదేం లేదు. నీతో అబద్ధం చెప్తానా? అతను మా టీం లీడ్. ఓ, అయినా నీకెంత ఇబ్బందిగా ఉంటుందనుకోలేదు. సర్లే, ఇంకేం అడగంలే. సారీ, నువ్వు సడన్గా అలా అడిగేసరికి నాకేదోలా అనిపించింది అంతే. అయినా కూడా నిన్నింకా ఏమీ అడగంలే. అయ్యో సారీ చెప్పాను కదా. హ్మ్, సర్లే. సరే నువ్వుండు, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. హ్మ్. అమ్మయ్యా, బతికిపోయాను. అబ్బో, కొంచెం వంట అయిపోయావండి. నిన్ను చూస్తే జాలేస్తుందిరా. మీ ఆవిడ చేసే జాబ్ని యాక్సెప్ట్ చేయలేవు, అలా అని గట్టిగా మాట్లాడనో లేవు. అంత డైరెక్ట్గా ఎలా చెప్తాంరా? తప్పుగా అనుకుంటుంది కదా. బ్యాడ్ అయితే అయ్యావులే, ఏమవుతుంది? అలా ఎలా చెప్తాంరా? ఇద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, పొద్దున్న లేస్తే ఒకరినొకరు చూసుకోవాలి. ఏం బాగుంటుంది చెప్పు? అరే నువ్వు హస్బెండ్వి, ఏదో ఫ్రెండ్లా అనుకుంటున్నావా? అయినా నీలంటోళ్ళు ఎలా ఉండబట్టే వాళ్ళు అలా తయారవుతున్నారు. ఏమోరా, ఏం అర్థం కావట్లేదు. రోజు ఇంట్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏవేవో అనుమానాలు, మెంట్లో చేస్తుందిరా బాబు. అనుమానం పెనుబోతాం. క్లారిటీ తెచ్చుకో, లేదంటే మెంటల్ ఎక్కుతుంది. సరే సరేరా, మళ్ళీ కలుస్తాను. బాగుంటుంది కదా. ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్లో? ఆఫీస్ గ్రూప్లో మెసేజ్ వస్తే రిప్లై ఇస్తున్నా. ఛే, ఏదో వీకెండ్ కదా నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ అనుకుని. ఏంటి మధ్యన బాగా పాజిటివ్గా ఫీల్ అవుతున్నావు?
కోపంలో ఉన్నా. ఇప్పుడేం మాట్లాడుకు. ఇన్ని రోజుల నుంచి నన్ను అనుమానిస్తూ బాగానే నటించావు. మంచి నటుడున్నాడు నీలో. అయ్యో అలా ఏం కాదు. ఇంకా నటించకు గౌతమ్. ఈరోజు డైరెక్ట్గానే దొరికిపోయావు. ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. నేను ఫోన్ మాట్లాడినా, మెసేజ్ చేసినా డౌట్గా చూడడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నా. ఇదంతా ఏంటి మరి? అయినా ఎందుకు గౌతమ్ అంత డౌట్ నీకు? ఇన్ని రోజులు ప్రేమిస్తున్నావు అనుకున్నా, కానీ అనుమానిస్తున్నావు అనుకోలేదు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళనే అనుమానిస్తాం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అతి చనువు అతి ప్రేమ ఎక్కడుంటాయో అనుమానం కూడా అక్కడే ఉంటుంది. అయినా భయం చందు. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్కి ఎక్కడ వదిలేస్తావో, నా నుంచి ఎక్కడ దూరం అయిపోతావో, వేరే వాళ్ళకి ఎక్కడ లొంగిపోతావో అని భయం, అంతే. నన్ను అనుమానిస్తూ అది కూడా ప్రేమ అంటున్నావా? ఇలా లైఫ్ లాంగ్ కలిసి ఉండగలమా గౌతమ్? ప్రేమగా ఉండగలమా? హ్యాపీగా ఉండగలమా? ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? ఉంది. మరి ఇదంతా ఏంటి? ఇప్పుడున్న ఈ జనరేషన్కి నువ్వెంత కరెక్ట్గా ఉన్నా మన చుట్టూ ఉన్నోళ్ళు చాలు నిన్ను పొల్యూట్ చేయడానికి. అయినా ఎవరో పొల్యూట్ చేస్తే మారిపోతానా? అయినా నీకుండాలి. ఎంతమంది మార్చాలని చూసినా నా వైఫ్ ఎలాంటి తప్పు చేయదని నీకనిపించాలి. ఆ నమ్మకం నీకు లేదు కదా? చందు, నువ్వంటే నాకు చాలా నమ్మకం. కానీ నాలో ఉన్న ఈ ఇన్సెక్యూరిటీస్, ఈ పాజిటివ్నెస్, ఈ భయాల వల్ల అలా చేసా తప్ప నువ్వంటే నాకు చాలా ప్రేమ చందు. ఐఎమ్ సో సారీ చందు. ఇంకెప్పుడు ఇలా చేయకు గౌతమ్. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నన్నే అడుగు, సరేనా? ప్రామిస్ ఇంకెప్పుడు అలా చెయ్యి.